చూడండి 2010 నుండి టీబీ జబ్బు చేత బాధపడుతున్నాడు. From the year 2008 he is suffering with TB. దీన్ని బట్టి ఆయన ఆయాసం, నీరసం, నడవలేకపోవటం ఇలాగ ఉండేదంట. From that he is suffering with weakness, he is suffering with all the other breathing complications. ఇంకా తన పని కూడా వెళ్ళలేని పరిస్థితి. He was unable to go to his working place. ఒకసారి లైవ్ ప్రోగ్రామ్ లో, టీవీలో లైవ్ ప్రోగ్రామ్ లో ఈ దైవజనుడి మీద అభిషేకం ఉంది కాదని చెప్పి మీరు ఏం చేశారు? ఆ లైవ్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు టీవీని ముట్టాను. చూడండి, టీవీని ముట్టారంట. One day while watching the live program he just touched the TV screen. ఎప్పుడైతే ఆ టీవీని అలా ముట్టాడో, నేను ప్రార్థన చేస్తుండగా ఆ అభిషేకం ఈయన మీదకు తాకిందంట. While I was preaching in the TV program, the anointing from me to the TV screen and he was completely healed. దేవుని శక్తి ఆయన తాకిందంట. The power of God touched him. తర్వాత మరల ఈ ఆయాస లేదు, నీరసం లేదు, నార్మల్ అయిపోయాడు. ఇప్పుడు తన పని తను చేసుకుంటున్నాడు. నిజంగా దేవుడు నాకు అద్భుతం చేస్తాడు, లేకపోతే ఈ యొక్క టీబీ జబ్బు చేత నేను చనిపోవాల్సింది, నన్ను యేసయ్య బ్రతికించాడని సాక్ష్యం ఇస్తున్నాడు. కొట్టండి గట్టిగా, చెప్పట్లేదు దేనా పరిచండి. From that very moment he is not having any breathing complications nor other any medical problems. He is testifying that if I am not healed on that day I would have died with the TB complaint, but today the Lord has healed me completely. విశాఖపట్నంలో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత కూడిక నవంబర్ 11వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి ప్రేరేపించిన ఒక విషయం ఏంటంటే, లెట్ హిమ్ గాడ్ డీల్, లెట్ హిమ్ గాడ్ టచ్, లెట్ హిమ్ గాడ్ మూవ్. దేవుడు కదలని, దేవుడు ముట్టని, దేవుడు మాట్లాడని, దేవుడు ఆశీర్వదించని అని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు హస్తం పడని, దేవుని యొక్క హస్తం పడని, ప్రభు యొక్క మహిమగల హస్తం పడని. ఆయన హస్తం పడితే ఈరోజు నీ పరిస్థితులు తలక్రిందగా మారగలుగుతాయి. లేనిది ఉన్నదైపోతాయి, ఉన్నది లేనిదైపోతాయి. దేవుడు అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని దేవుడు నీ యొక్క జీవితంలో చేయగలుగుతాడు. నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. నీకు ఏది లోటు రానియకుండా నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. నిన్ను పైకి లేవనెత్తగలుగుతాడు. అసాధారణమైన కార్యం చేయగలుగుతాడు. అద్భుతమైన కార్యం చేయగలుగుతాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు అనేక మార్లు మీరు మీ తల్లిదండ్రులను తాకిడిని మీరు అనుభవించారు. అమ్మ తాకిడిని అనుభవించారు, నాన్న తాకిడిని అనుభవించారు. కొంతమంది అయితే దుష్టుడు ఒక తాకిడిని అనుభవించారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయితే సాక్ష్యార్థగా దేవుని యొక్క తాకిడి, దేవుడు దేవుని యొక్క తాకిడిని, దేవుని యొక్క స్పర్శను మనం అనుభవించబోతున్నాం. లెట్ హిమ్ హీటచ్, లెట్ హిమ్ హీటచ్. దేవుడే ముట్టనియండి, దేవుడే తాకనియండి, దేవుడే దాని ఒక పల్స్ చూడనియండి. పేతురు యేసు ప్రభులాగా సముద్రంలో నేను కూడా నడవగలుగుతానని చెప్పి నడిచి అమాంతంగా మధ్యలోనే నీళ్ళు మునిగి పడిపోయాడు. అప్పుడు యేసు ప్రభు చేయి చాపాడు, దా అన్నాడు. ఆయన పట్టుకుని లేపాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దాని ఒక అర్థం ఏంటంటే, దేవుడు పట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే గాడ్స్ ఇన్వాల్వింగ్ ద మ్యాటర్. దేవుడు జోక్యం చేసుకున్న వాటిని చూపిస్తుంది. దేవుడు ఈరోజు నిన్ను పట్టుకోబోతున్నాడు. దేవుడు నీ విషయాన్ని పట్టుకోబోతున్నాడు అంటే గాడ్ ఈస్ గోయింగ్ టు
డీల్ ద ప్రాబ్లం. గాడ్ ఈస్ గోయింగ్ టు డీల్ ద సిక్నెస్. దేవుడు నీ సమస్య ఏంటో చూడబోతున్నాడు, ఆయన డీల్ చేయబోతున్నాడు. నీ యొక్క ఆత్మీయ పోరాటం ఏంటో, నీ మనసులో ఉన్న కష్టాలు ఏంటో, ఈ మనసులో ఉన్న ఒత్తిడి ఏంటో, నీ మనసులో ఉన్న కలవరం ఏంటో ఆయన డీల్ చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈరోజు నీకు పరిపూర్ణమైన విడుదల కలగబోతుంది, ప్రత్యేకమైన దీవెనలు కలగబోతుంది. దేవునికి అసాధారణమైన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని ప్రభు నీ జీవితంలో జరిగించబోతున్నానని మాట్లాడుతున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి, కొట్టి దినపరచండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 17, 19 వచనాలు చదవండి. 17, 18, 19 పట్టుకొని ఇంతసేపు ఆ రొట్టెని తయారు చేసిన వాళ్ళు పట్టుకున్నారు, ఏం జరగలేదు. ఒకవేళ పక్క వాళ్ళ దగ్గర, వాళ్ళు పొరుగు వారి దగ్గరికి ఇచ్చారేమో, ఏమి జరగలేదు. లేకపోతే బహుశా శిష్యుల చేతులు కూడా ఇచ్చి ఉంటారు, ఇచ్చారు. శిష్యులు తీసుకొచ్చినప్పుడు ఏం జరగలేదు. కానీ ఆ రొట్టెని, ఆ చేపలను యేసు ప్రభు ఎప్పుడైతే పట్టుకున్నాడో అక్కడే మొదలైంది అద్భుతం. కొట్టండి గట్టిగా చెప్పలేదు. మత్తయి సువార్త 14, 19 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు ఇద్దరు శిష్యులు పట్టుకుని వచ్చారు, ఏమి జరగలేదు. యేసు ప్రభు చేతులు పెట్టగానే కొంచెం అలా ఊగించి చూడండి, 5 రొట్టెలు 2 చేపలు ఇలాగా విస్తరించిపోయింది, ఇలాగా విస్తరించిపోయింది. ఒకవైపు ఏమో రొట్టెలన్నీ విస్తరిస్తున్నాయి, ఒకటేమో ఇటేమో దేవుని బిడ్డలారా చేపలన్నీ విస్తరిస్తున్నాయి. ఈ రొట్టెని నేను దేనికి పోలిస్తున్నానంటే ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన దీవెనలకు పోలిస్తున్నాను. ఎందుకంటే నిర్గమకాండం 16వ అధ్యాయంలో మనకు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ ఎప్పుడైతే కనపడిందో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించాడంట. నిర్గమకాండము 16వ అధ్యాయము దేవుని మహిమ కనపడిన ఆ క్షణంలోనే రొట్టె చేత వాళ్ళు తృప్తి చెందారని 12వ వచనంలో రాయబడి ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో అది పర సంబంధమైన దీవెనలు చూపిస్తుంది, చేపలైతే భూ సంబంధమైన ఆశీర్వాదాలను చూపిస్తుంది. దేవుని బిడ్డ, నీ దగ్గర ఉన్న ఏదైతే ఉందో, నీ ఆత్మీయత ఏదైతే ఉందో, నీ జీవితం ఏదైతే ఉందో, నీ ఆశీర్వాదం ఏదైతే ఉందో, అది ఎదగలేదు, అది అభివృద్ధి చెందలేదని బాధపడవద్దు. అది యేసు ప్రభు పట్టుకోకుండా మాత్రము నీ ఆత్మీయత జీవితంలో నువ్వు ఎదగలేవు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. పట్టుకోవటం అంటే ఏమన్నాను? డీల్, మర్చిపోవద్దు. డీల్. హల్లెలూయా. ఇన్వాల్వింగ్ ఆఫ్ గాడ్, దేవుడు ఇన్వాల్వ్ అవ్వటం, దేవుడే స్వయంగా దిగి రావటం. అనేక సమస్యలను మనకు మనమే డీల్ చేసి, మనకు మనమే ఆలోచించుకొని, మనకు మనమే ఒక తీర్మానం చేసుకొని మనం అయోమయ పరిస్థితికి గురి అవుతున్నాం. దేవుడు రావడానికి ప్రభు ఏమన్నాడంటే ఆ రొట్టెని ఫస్ట్ తీసుకొని రాని 18వ వచనం మత్తయి సువార్త 14:18 దేవుడు తన ఆశను తెలియపరిచాడు, తన హృదయంలో ఉన్న మాటను తెలియపరిచాడు. అవునా కదా? చెప్పండి. అక్కడ చూస్తే మోసే ఆ ఎడారిలో పోషించబడ్డారు. అయితే దానికి ముందు దేవుడు 11వ వచనంలో దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాతనే మన్నా కురిపించబడింది. మనందరినీ దేవుడు మన్నా చేత పోషించుతున్నాడని దేవుడు చెప్పాడు. అలాగే పేతురు సముద్రంలో నడిచి రావడానికి ముందు హీ గాట్ ద వర్డ్ ఫ్రమ్ జీసస్. యేసు ప్రభు దగ్గర నుండి మాట తీసుకున్నాడు. అదేంటంటే రా, నా దగ్గరికి రా. దేవనామానికి స్తోత్రం చెప్పండి. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం, అది కూడా 14వ అధ్యాయంలోనే ఉంది. 14వ అధ్యాయము 28వ వచనం చదవండి. సెలవు ఇవ్వమని అడుగుతున్నాడు.
ఎందుకంటే హీ నోస్ జస్ట్ ఈయనకున్న ఆసక్తిని బట్టి సముద్రంలో నడవలేడు, లేకపోతే తనకున్న భక్తిని బట్టి తనకున్న ఆ విశ్వాసాన్ని బట్టి కూడా యేసు ప్రభు దగ్గరికి నడవలేడు. విశ్వాసం భక్తితో పాటు దేవుని యొక్క సెలవు ఉండాలి, దేవుని యొక్క మాట ఉండాలి. ఆ మాటను బట్టి దేవుని ఆత్మకార్యాలు ప్రారంభించబడతాయి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఈ రొట్టె దగ్గరికి వస్తే, 5 రొట్టెలు 2 చేపల దగ్గరికి వస్తే, దేవుని బిడ్డలారా ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. 16వ వచనంలో 14-16లో మీరు భోజనం ఇవ్వండి అంటున్నాడు. తర్వాత 18వ వచనంలో అంటున్నాడు వాటిని నా దగ్గరికి తీసుకొని రండి అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే యేసు ప్రభువుకు అప్పుడే అర్థమైపోయింది, ఈ రోజు విస్తరణ అనేది జరగబోతుంది, అసాధారణమైన కార్యం అంటే జరగబోతుంది, అద్భుతమైన కార్యం అంటే జరగబోతుంది. కనుక ఆ రొట్టెని తీసుకొని రావాలి చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు. గట్టిగా చెప్పండి, కొట్టి జనపరచండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మాత్రం దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే, అన్లెస్ ఇఫ్ యు నాట్ allow me to deal your problem, deal your spiritual warfare, if you not allow me to do something in your life, I cannot do anything, I cannot increase, I cannot do multiplication, I cannot bless you, I cannot multiply you. Let's hand over your problem to me, let's hand over your all your trials and temptation to me. నన్ను నా దగ్గరికి నువ్వు అప్పగించకుండా, నీ సమస్యలు నాకు అప్పగించకుండా, నీ యొక్క పోరాటం నాకు అప్పగించకుండా, నన్ను రమ్మనని ఆజ్ఞాపించకుండా నేను నీ దగ్గరికి రాలేను, నువ్వు నా దగ్గర నుండి ఏ మేలు పొందుకోలేవు అంటున్నాడు. ఈరోజు మీ హృదయంలో చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, లార్డ్ కమ్ అండ్ డీల్ ఆల్ మై ఇష్యూస్, వాట్ ఆల్ ఐ హ్యావ్ ద ప్రాబ్లమ్స్, వాట్ ఆల్ ఐ am facing today, now at present, please Lord come and deal me అని చెప్పండి. అప్పుడు దేవుడు అంటాడు తీసుకుని రా అంటాడు. దాని కనుక దేవుడు పట్టుకుంటే సమస్యలు అయితే పడాపంచం అయిపోతాయి. ఒకవేళ విస్తరణ కనుక నువ్వు కోరుకుంటే, విస్తరించాల్సిన అవసరం అయితే, నీ దగ్గర ఉన్న చిన్న వస్తువులు కూడా విస్తరించడానికి ప్రారంభిస్తాయి, నీ దీవెనలు విస్తరించడానికి ప్రారంభిస్తాయి, నీ ఫైనాన్స్ విస్తరించడానికి ప్రారంభిస్తాయి, నీకున్న అభిషేకం విస్తరించడానికి ప్రారంభిస్తాయి. బైబిల్లో విస్తరించిన అనేక విషయాలు ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకారులన్నీ ఒకసారి చూస్తే, ఎవరికి చేశారని చూస్తే ఆనందభరితులై ఉన్న వాళ్ళకి దేవుడు అద్భుతం చేస్తాడు. God can move, God can deal with only those who joy in the Lord. ఎవరైతే ప్రభువు నందు ఆనందిస్తున్నారో వారు జీవితంలో మాత్రమే దేవుడు తన అసాధారణమైన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయగలుగుతాడు. యేసు పట్టుకుంటే ఏం జరుగుతాయి? దేవుడు డీల్ చేయటం, దేవుడు మన జీవితంలో ఇన్వాల్వ్ అవటం, ఆయన రావటం, ఆయన క్రియ చేయటం, ఆయన స్పందించటం. దేవుడి బిడ్డ నీ జీవితంలో దేవుడికి స్థానం కల్పిస్తే ఆయనే వచ్చి నీ జీవితంలో క్రియ చేస్తాడు. అప్పుడు విస్తరణ మొదలవుతాయి, విస్తరణ మొదలవుతాయి. దేవుడు నేను బహుగా విస్తరింప చేయబోతున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. వాక్యాన్ని బట్టి చూస్తే ఇవేవి దేవుడు విస్తరింప చేయగలుగుతాడు. అంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం చదివితే, ఒక్కడు 1000 మంది అవును, తర్వాత ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ ఇంటిలో ఉండి ఒక్కరు మీరు రక్షించబడి ఉంటే మీకు మీ యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందంటే 1000 మందిగా ఉంటాయి. మీరు ఈజీగా లెక్క పెట్టుకోవచ్చు. నీ కుటుంబంలో, నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే రక్షించబడ్డాను, నేను ఒక్కడే రక్షించబడ్డాను, కేవలం నా కుటుంబం మాత్రమే రక్షించబడిందని నువ్వు అనుకుంటే, నీ కుటుంబానికి ధీటుగా, నీ కుటుంబానికి సమానంగా 1000 కుటుంబాలు నీ ద్వారా ప్రభులోనికి రాబోతుంది. హల్లెలూయా.
ప్రభు పట్టుకోవడం చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే, ప్రభా నేను రెడీ, నన్ను పట్టుకోండి ప్రభా అని ఒక్క మాట చెప్తే మిమ్మల్ని వచ్చి అలా పట్టుకుంటాడు మాట. హల్లెలూయా చెప్పండి. ప్రభా నేను రెడీ తండ్రి, నన్ను పట్టుకోండి ప్రభా, ఇదిగో నా హస్తం ప్రభా, ఇదిగో నా చెయ్యి ప్రభా, నన్ను పట్టుకోండి ప్రభా అంటే నిన్ను పట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. నంబర్ 2, రెండవది, మొదటి ఆదికాండం 1:28 వచ్చును. ఇవన్నీ కలిపి ఒకే ఒక మాట చెప్పవచ్చు మనము, అదేంటంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు, ఎర్త్లీ బ్లెస్సింగ్స్. When God is dealing with your earthly blessings, I am very sure the earthly blessings will multiply. The earthly blessing shall multiply abundantly. దేవుడు నీ భూ సంబంధమైన ఆశీర్వాదాలతో డీల్ చేయడానికి ప్రారంభించాడా? భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ బాగా విస్తరించడానికి ప్రారంభిస్తాయి. గట్టిగా చెప్పలు కూడా దేవపరచండి. భూ సంబంధమైన ఆశీర్వాదాలకు సంబంధించిన ఒక వాగ్దానం కూడా ఉన్నాయి. ఒకసారి బైబిల్ తీయండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. నీ గుడారపు స్థలమును విశాలపరచు. నీ గుడారపు స్థలం అంటే పరలోకంలో ఉన్న కాదు, ఈ భూలోకంలో ఉన్న గుడారపు స్థలమును విశాలపరచుము. నీ నివాస స్థలములో తెరలు నిరాటముగా సాగనేము. నీ తాళ్ళను పొడుగు చేయము. నీ మేకులను దిగగొట్టుము. కుడివైపుకును ఎడమ వైపుకును నీవు వ్యాపించదవు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకున్న కొద్దిపాటు భూ సంబంధమైన ఆశీర్వాదాలను కనుక యేసు ప్రభు వారి చేతిలో పెడితే కనుక, అది వ్యాపారం కావచ్చు, అది ఫైనాన్స్ కావచ్చు, మీ ఉద్యోగం కావచ్చు, మీ పాడి పంటలు కావచ్చు, నీకు లాభడి తెచ్చే ఏదైనా కావచ్చు, వాటిని కనుక దేవుడు పట్టుకుంటే, ఐ మీన్స్ డీల్ చేస్తే, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు విస్తరించడానికి ప్రారంభిస్తాయి. ఇంత గొప్ప దేవుడు ఉండగా నీకు ఏం కావాలి చెప్పు? ఇంత మంచి దేవుడు ఉండగా అసలు నీకు ఏం కావాలి చెప్పు? నిన్ను విస్తరింపచేయగలిగిన దేవుడు ఉండగా, ఇంత మంచి మాటలు పలుకుతున్న, అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవుడు ఉండగా నీకు ఏం కావాలి చెప్పు? నువ్వు ఇదిగో బహుగా విస్తరించబోతున్నావు. అసాధారణమైన కార్యం జరిగించబోతున్నాడు. భూ సంబంధమైన దీవెనలు మొదలు కాబోతున్నాయి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు మొదలు కాబోతున్నాయి. అయ్యా, నేను ఆల్రెడీ దేవుడు దీవించాడు, కానీ అది కొద్దిపాటుగా ఉంది, కొంచెంగా ఉంది. కానీ ఇప్పుడు నేను ప్రవచిస్తున్నాను, దేవుడు భూ సంబంధమైన ఆశీర్వాదాల్ని విస్తరింపచేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. నువ్వు బాగా విస్తరించబోతున్నావు, అభివృద్ధి చెందబోతున్నావు, ఆశీర్వదించబోతున్నావు. నీ కొద్దిపాటు బిజినెస్ విస్తరించబోతున్నాయి. నీ దగ్గర ఉన్న కొద్దిపాటు ధనం విస్తరించబోతుంది. నీకున్న కొద్దిపాటు ఆస్తులు విస్తరించబోతున్నాయి. నీకున్న కొద్దిపాటు ఉద్యోగం దేవుడు విస్తరించి ప్రమోషన్కి తీసుకెళ్ళబోతున్నాడు. నీకున్న కొద్దిపాటు ఆరోగ్యం దేవుడు విస్తరించబోతున్నాడు మాట్లాడుతున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు ప్రభా, ఒక అభివృద్ధిని ఈరోజు మా కోసం ఆజ్ఞాపిస్తున్నావు తండ్రి.
అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి ప్రభా. అసాధారణమైన కార్యం జరిగించండి ప్రభా. అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. తండ్రి ప్రభా, మహోన్నతమైన కార్యం జరిగించండి ప్రభా. యేసు నామములో ఇప్పుడు అభివృద్ధి అవునగాక. యేసు నామములో ఇప్పుడు అభివృద్ధి అవునగాక. ఇప్పుడే అసాధారణమైన కార్యం జరుగునగాక. ఇప్పుడే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. 100 అయ్యా, 1000 రెట్లుగా ఆశీర్వదించండి ప్రభా. అసాధారణమైన కార్యం జరిగించమని ముట్టుమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. విశాఖపట్నంలో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత కూడిక నవంబర్ 11వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. దేవి అండి, కంచరపాలెం నుంచి వచ్చాను నేను. నాకు ఫస్ట్ కడుపు నొప్పి విపరీతంగా వచ్చేసింది. విపరీతంగా వచ్చేస్తే హాస్పిటల్కి వెళ్ళాను, ఏంటి నొప్పి అనేసి. వెళ్తే అక్కడ చెప్పారు డాక్టర్, నీకు ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయిపోయిందమ్మా, ఇన్ఫెక్షన్ అది వచ్చేసింది, దానివల్ల నీకు పెయిన్ వచ్చేస్తుంది బాగానా, ఒకసారి స్కానింగ్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయించుకొని ఒకసారి మళ్ళీ నా దగ్గరకు రామ్మా అని చెప్పారు. అయితే నేను ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఆయిల్ నా పొట్ట చుట్టూ రాసుకున్నానండి. దేవుడా నువ్వే నన్ను రక్షించాలి, ఇన్ఫెక్షన్ అంటే నేను స్తోమత లేదు, నేను ఏం చేసుకోవాలన్నా సరే అని చాలా బాధపడుతూ ప్రేయర్ ఆయిల్ రాసుకున్నాను. మరి ప్రేయర్ ఆయిల్ రాసిన వెంటనే నాకు స్వస్థత కలిగిందండి. వెళ్ళి మళ్ళీ నేను స్కానింగ్ అవి తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే అసలు నీకు ఏ ఇన్ఫెక్షన్ లేదమ్మా, నేను అనుకున్నాను ఇన్ఫెక్షన్ అని, కానీ ఏమీ లేదు, నార్మల్గా ఉంది, నీకు ఏ ప్రాబ్లం లేదమ్మా అని చెప్పారండి. దేవుడికి వందనాలండి నాకు చేసిన మేల్కి. The sister name is Devi. Last time when she got pregnancy, there was an infection in the pregnancy. Doctors told that this is so infected, but after applying the anointed prayer oil, she was so healed. When she went back to the doctor examined her and said that there is no trace of any infection in her body. All glory to God. 12 సంవత్సరాల నుంచి నడుము నొప్పి ఉండేది. ఎంత మందులు వేసినా తగ్గేది కాదు. హెచ్టీనకి వెళ్తే అతనేమో నరం పట్టేసిందని మీ దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేసి పేరు ఆయిల్ ఇస్తే రాసుకుంటే తగ్గింది. ఇండక్షన్లు ఇచ్చారు, మరి వేసుకోలేదు. 5 ఇండక్షన్లు ఇచ్చారు. గట్టిగా చెప్పండి అమ్మ, నీ పేరండి? రత్నాలు. ఈ సహోదరి 12 సంవత్సరాలుగా నడుము వంగలేక, నిలబడలేక, నరాలు పట్టి, ఇంకా అనేక రకాల బలహీనం చేత బాధపడటం వలన ఈ సహోదరి లేవలేని పరిస్థితిలో ఈ యొక్క ఆరాధనకి వచ్చారు. విశాఖపట్నంలో జరిగే ఆరాధనకి వచ్చారు. The sister name is Ratna. From the past 12 years she is suffering with lumbar spinal pain. She took lot of medication. దేవుడి కృపను బట్టి లాస్ట్ మంత్ జరిగే ప్రార్థనలో నేను ప్రార్థన చేయగా దేవుడు అద్భుతంగా బాగు చేశాడు. ఇప్పుడు ఏ బాధ లేదంట, ఆ నరాలు నార్మల్ అయిపోయిందంట. ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి కోసం రిపోర్ట్ తో వచ్చి ఉన్నారు. కొట్టండి గట్టిగా చెప్పట్లే, దేవుని ఆపరచండి. హల్లెలూయా. So last month in the Vizag prayer festival meeting, when I prayed for her, God healed her completely. Now she came with the normal medical report. యేసు నామములో కొట్టినాం. ఈయనకు బ్లడ్ వామిటింగ్ అంట. This man used to suffer with blood vomitings. అసలు ఒక రోజు అయితే భయంకరంగా అలా తగ్గుతా ఉంటే మొద్దలు పడుతుంది, పెద్ద పెద్ద ముద్దలు అలా బ్లడ్ వచ్చి పడిపోతా ఉందంట. One day while he was coughing, blood used to come out as lumps of blood. అప్పుడు ఈ సహోదరి కంగారు పడి ఏం చేయాలో తెలియక లాస్ట్ విశాఖపట్నంలో జరిగిన ప్రార్థనకి వచ్చి ఈయన కోసం ప్రత్యేకంగా ప్రేయర్ చేశారు. ఈయన కోసం ప్రేయర్ చేయటమే కాకుండా ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్లారు. అప్పుడు ఆ ప్రేయర్ ఆయిల్ నోట్లో వేయగా ఆ బ్లడ్ వామిటింగ్ నార్మల్ అయిపోయిందండి, తర్వాత రాలేదంట. The sister was worried a lot, and last month she attended a Dahinju Agni prayer festival meeting in Visakhapatnam. She took part in the prayer festival, and not only that, she took our anointed prayer oil. The moment she poured the anointed prayer oil in her husband's mouth, the blood vomiting was arrested and he was completely all right. I bless in Jesus name. Amen. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల 37వ బ్యాచ్ నవంబర్ 15వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పాఠశాలలో స్త్రీ పురుషులు పాలు పొందవచ్చును. రిజిస్ట్రేషన్ ఫీజు 2000 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు 9494940072 and 73. ప్రైజ్ ది లార్డ్. నా పేరు భాస్కరరావు అండి. ఈ యొక్క పరిశుద్ధాత్మ పాఠశాలకు రావడానికి నాకు దేవుడు చాలా కృప చూపించాడు. నేను అర్హుడిని కాకపోయినప్పటికీ దేవుడి యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క 40 రోజుల డునామిస్కి పాల్గొనడం జరిగింది. ఈ 40 రోజులు ఇక స్కూల్లో పాల్గొన్నప్పుడు
ఉదయకాలం నుంచి రాత్రికాలం వరకు కూడా ఒక పరలోకాన్ని చూసాం. ఎంతో ఆశీర్వదించబడ్డాం. డాడీ గారు, మమ్మీ గారు యొక్క ప్రేమను చూసాం. ఆ యొక్క రాజన్న గారు, చార్లీస్ గారు, ఇక దైవజనులందరూ కూడా మమ్మల్ని బాగా ఆదరించారు. వాక్యముతో మాకు మంచి ఆహారాన్ని ఇచ్చారు. దేవుని గురించి తెలుసుకోవడం గురించి మరింత అవగాహన చేశారు. మేము గతంలో ఎన్నడూ కూడా పొందలేని అనుభవాన్ని చూసాం. ఎంతోమందికి దైవజనుల దగ్గరికి వెళ్ళాం, కానీ ఇంత అనుభవాన్ని ఎప్పుడూ చూడలేదు. ఎంతో యొక్క అవగాహన ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. విశాఖపట్నంలో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత కూడిక నవంబర్ 11వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని దైవిక స్వస్థత కూడిక నవంబర్ 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. విజయవాడలో దహించు అగ్ని సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక నవంబర్ 15వ తేదీన రాత్రి 7 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల 37వ బ్యాచ్ నవంబర్ 15వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పాఠశాలలో స్త్రీ పురుషులు పాలు పొందవచ్చును. రిజిస్ట్రేషన్ ఫీజు 2000 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు 9494940072 ప్రకాశం జిల్లా చీరాలలో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు నవంబర్ 22, 23, 24 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి. స్థలం సెయింట్ మార్క్స్ సెంటినరీ లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, చీరాల. గుంటూరులో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు డిసెంబర్ 5, 6, 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం గుట్టా గ్రౌండ్స్, గుంటూరు. మరిన్ని వివరములకు 9494940072 ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. SBI అకౌంట్ నంబర్ 3572224437. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. అవర్ అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలావా, రాజమహేంద్రవరం. పిన్ 533104, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పోతాడు.